శ్రీ అస్ట్రాలజీ తెలుగులో గోచార ఫలితము తులారాశి వారికి. అలాగే ఈరోజు తులారాశి వారికి మొదటి సంతోషకరమైన విషయం ఏంటంటే, తులారాశికి చంద్రుడు మకర రాశిలో నుంచి ఉండడం. ఈ మకర రాశిలో ఉంటే మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది, అలాగే తులారాశి వారికి ద్వితీయ గ్రహాల యోగం ఎలా ఉంటుందని కూడా సంపూర్ణంగా చెప్పగలుగుతాను. అలాగే తులారాశి వారి కుటుంబ సభ్యులు అందరికీ అన్ని రాసులు వారికి చూసుకోగలగడానికి ఇది సదా అవకాశం. ఈరోజు మొట్టమొదట మేషరాశి నుంచి ప్రారంభం చేయగలుగుతున్నాను. మీరు వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చాలా కష్టంతో పని చేయాల్సి వస్తుంది. వ్యవసాయ పనులపైన మీకు ఆసక్తి ఉంటుంది. మీకు ఊహించిన సహాయం లభిస్తుంది. కొన్ని పనులు సంబంధించిన ప్రయత్నాల్లో విజయం అవుతారు. అలాగే విద్యా రంగంలో గందరగోళ పరిష్కారం అవుతాయి. ఇతరుల భావాలు అర్థం చేసుకోవడం అవసరం. వ్యాపార రంగంలో మీకు మితిమీన లాభాలు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆనందకరమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారికి అడుగడుగున విజయాలు ప్రారంభమైనట్లే. బ్యాంక్ రుణాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు. అలాగే విద్యారంగంలో సానుకూలత ఉంది. అడుగెట్టిన పనుల్లో విజయం పొందుతారు. కొత్త అవకాశాలు సద్వినియోగం చేస్తారు. మళ్ళీ మీకు స్థిరాస్తుల విషయాల్లో లాభాలు తెచ్చిపెడతాయి. తండ్రి ఆస్తుల నుండి వచ్చిన ఘర్షణలను తగ్గించుకోవాలి. కొన్ని సంభాషణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికార పనుల్లో పదవిని వాతావరణం ఉంటుంది. అకస్మాత్ ఖర్చుల వల్ల సంక్షోభం ఉంటాయి. పశువుల పనుల్లో లాభాలు మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణాల వల్ల ఉత్సాహభరితమైన రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది. అలాగే ఈ రోజు ప్రత్యేకమైన మిథున రాశి వారికి, ఈ రాశి వారికి చాలా అదృష్టమైనది. ఎందుకంటే వీళ్ళకు కూడా చాలా కాలంగా కుటుంబ కష్టాలు, మానసిక ఒత్తిళ్ళు, అలాగే చాలా విషయాల్లో కలిసి రాకుండా చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఈరోజు కొద్దిగా క్లిష్ట పరిస్థితే, అంటే మధ్యమైన ఫలితం ఉన్నా కూడా అధికారానికి, భవిష్యత్తుకి, ప్రణాళికకి ఈరోజు సంపూర్ణ విజయం కలిగిన రోజుగా చెప్పబడతా ఉంది. అందువల్ల మిథున రాశి వారు అధికార బాధ్యతలు జాగ్రత్తగా చేయాలి. కొత్త వస్తువులు తీసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు చాలా మితమీరి మాట్లాడకుండా ఘర్షణకి వాతావరణం లేకుండా ఉండాలి. వ్యాపార ప్రయత్నాల్లో ఓపిక ఉండాలి. వివేకం అవసరమైన రోజు. అంటే చూడండి, 8లో చంద్రుడు ఉండడం వల్ల, చంద్రాష్టమం ఉండడం వల్ల ఇలాంటిదన్నీ కూడా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. ఈరోజు కర్కట రాశి వారికి కళ్యాణ యోగం ప్రారంభం. కుటుంబంలో, ఉద్యోగంలో విజయం, సానుకూలతంగా ఉండే పరిష్కారాలు, ధైర్య సాహసాలు కలిగిన రోజు, ధన సంపాదన విషయాల్లో కలిసొచ్చే రోజు. అలాగే కళారంగంలో ఉన్న వారికి ప్రతిభ కనపరిస్తుంది. అలాగే విద్యార్థులకి సానుకూలమైన విద్యలో అనుకూలత, భాగ్యం కలిగిస్తుంది. ఈరోజు ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఉన్న పరిచయస్తుల దగ్గర కొత్త పరిచయాల్లో చాలా చనువుగా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు మలుపు తిప్పుకునే అవకాశం ఉండాలి. వ్యాపార రంగంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కొన్ని క్లిష్ట పరిస్థితులని మీరు అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారు చాలా కష్టాలు, మానసిక ఒత్తిళ్ళు, సంపద ఖర్చులు, అలాగే వైద్య రంగ ఖర్చులు, విద్యారంగంలో మనిషిలో కొంచెం గందరగోళం, అలాగే ఉద్యోగ రీతిగా సానుకూలత తక్కువ, ఇలాంటిదన్నీ కనబడే రోజుగా ఈరోజు ఉండుతాయి. అలాగే స్నేహితులు కలవడం ఆనందాన్ని కలిగిస్తాయి. తల్లి తరపున బంధువుల నుండి లాభాలుంటాయి. ఆశించిన ఆదాయం నుండి అసంతృప్తి ఉంటాయి. కొత్త ప్రయత్నాలు విజయం అవుతాయి. ఆధ్యాత్మిక పనుల్లో పెరుగుతాయి. అధికారుల నుండి ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు అభివృద్ధికై ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కళారంగంలో ఉన్న వారికి నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి ఉంటాయి. అలాంటిదన్నీ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే కన్యా రాశి వారు
చాలా సంబంధించిన సంపదపరమైన విషయాల్లో సానుకూలత ఉంది. బ్యాంకు రుణాలు పొందుతారు. నూతన గృహాలు విషయాలలో చురుకుదనంగా ప్రారంభించుకుంటారు. అలాగే కొన్ని కష్టసుఖాలని సమర్థవంతంగా విజయవంతంగా నడిపించుకుంటారు. వ్యాపార రంగంలో చురుకుదనంగా ఉంటారు. కొద్దిగా అకస్మాత్తుగా అపవాదాలని నెట్టబడతాయి. కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయంతో ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహిత్య రంగంలో పురోగతి ఉంటుంది. ప్రతి విషయంలోనూ హేతుబద్ధంగా వ్యవహరిస్తారు. కోర్టు కేసుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన లేని మనసులో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక కోరికలు నెరవేరాలని మనసులో తహతహలాడుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారు చాలా మంచి రోజు, ఆనందించే రోజు. ఉద్యోగ ప్రయత్నం విజయం కలిగిస్తుంది. అలాగే విద్యారంగంలో అనుకూలత ఉంటుంది. బంధుత్వ మార్గంలో ఈరోజు సంతోషాన్ని ఇస్తాయి. కళారంగంలో ఉన్న వారికి చాలా సానుకూలతంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా చాలా సంతోషకరంగా ఉంటారు. ప్రభుత్వంతో కాంట్రాక్ట్ పనులు చేసే వారికి ధనం అందుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు సహాయ సహకాధికారంగా ఉంటుంది. సంక్షోభం తగ్గుతుంది. ఉద్యోగంలో అధిక పరిస్థితులు ఉంటాయి. క్లిష్టమైన పనుల్లో విజయం పొందుతారు. కార్యకలాపాలలో ఆసక్తి చూపుతారు. వ్యక్తిగత ఆదాయం కారణంగా పొదుపు చేసి వాడుకోవడం మంచిది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఆనందం, కుటుంబంలో సంతోషం, మేనమామ వర్గులతో సన్నిహితం, భార్య వాళ్ళ బంధువులతో అంటే శ్రీమతి గారి బంధువులతో స్నేహబంధంలో కొత్త వివాహ వేడుకల్లో పాల్గొంటారు. చాలా మనసులో తేజస్వంతమైన మనస్తత్వం ఉంటారు. ఈరోజు విజయాన్ని తెచ్చిస్తాయి. మీ పనికి సంబంధించిన ఉపాయాలు నేర్చుకుంటారు. మానసిక ధైర్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. అధికారుల సాన్నిహిత్యం ఉంటుంది. ఆస్తి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈరోజు మకర ధనుసు రాశి, ఈ రాశికి చాలా అదృష్టమైన విషయాలు జరుగుతూ వచ్చిన మానసిక ఒత్తిడి ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధన సంపాదన విషయంలో చాలా మోసపూరితనమైన విషయాలు జరగవచ్చు. అతివేగంగా మాట్లాడేటప్పుడు నిరాశ కలిగించే వాళ్ళు మిమ్మల్ని విమర్శించవచ్చు. అత్యంత జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దయగల మాటలతో అనుభవాన్ని పెంచుకోవాలి. అనుకూలమైన రోజులుగా మలుచుకోవాలి. ఒక నైపుణ్యం అనుగుణంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అవలంబించాలి. అడ్డంకులు ఉండడాన్ని కొన్ని నిర్ణయాలను జాగ్రత్తగా మలుచుకోవాలి. బంధువుల ద్వారా విలువలు ఉంటాయి. మనసులో కొత్త మార్పులు వస్తాయి. అలాగే మకర రాశి వారికి సందేహాలు తగ్గించండి. వ్యాపారంలో కొన్ని ఊహించిన మార్పులు ఉంటాయి. ఆదాయం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. దాచిన విమర్శలు కనిపించాయి. మాయమవుతున్న విషయాలలో కొంచెం చురుకుదనంగా ఉంటారు. పరిస్థితులు చేసుకొని అభిప్రాయాలు వ్యక్తపరచండి. ప్రతి విషయం తెలివిగా వ్యవహరించండి. మంచి రోజు ఈ రోజు శుభదినం. అలాగే కుంభరాశి వారికి ప్రత్యేకత, ఈరోజు ఊహించిన ఖర్చులు కొత్త అనుభవాలు తెస్తాయి. మీకు ఇష్టమైన వస్తువులు కొనడం మరియు అమ్మడం మీ ఆనందాన్ని ఉంటుంది. స్నేహితుల పట్ల శ్రద్ధ వహించండి. కొత్త పెట్టుబడులు సలహా తీసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. వాహన మార్పులు గురించి ఆలోచనలు పెరుగుతాయి. అప్పులు తగ్గించే పరిస్థితులు తల ఎత్తుతాయి. మీ ప్రాంతాల్లో వెలుపల ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు పురోగతి కలిగిన రోజుగా చెప్పవచ్చు. మీనరాశ్యాధిపతి మీరు ఏదైనా ఎదుర్కోవడానికి మానసికత పరిస్థితి చెందుతారు. రుణ సమస్యలు అదుపులోకి వస్తాయి. ప్రభుత్వ విషయాల్లో జాప్యాలు తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు ఆశించిన లాభాలు వస్తాయి. పొదుపు గురించి ఆలోచనలు మెరుగుపడతాయి. మీ ఉద్యోగంలో కొన్ని సూక్ష్మ భేదాలు అర్థమవుతాయి. బహుమతి అందుకునే రోజుగా ఉంటుంది.